హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ పద్మ. అందరికీ నమస్తే. ఈరోజు రాగంబలు చేస్తున్నాండి. ఎలా ప్రిపేర్ చేయాలనో వీడియోకి వెళ్ళి చూసుకుందామండి. రాగంబలు చేసుకుంటున్నాం కదండి, మనం ఎన్ని వాటర్ వేయాలనో చూస్తాం మీకు. 1 2 3 ఇగో 4 అండి. ఈ గ్లాస్ తోటి 4. మీరు ఇంత సైజు గ్లాస్ తీసుకొని పోసుకోవచ్చు. పెద్ద గ్లాస్ తీసుకున్నారనుకో 4 గ్లాసులు తీసుకున్నా, 5 గ్లాసులు తీసుకున్నా, ఒక 4 గ్లాసులకు నేను ఎంత పిండి వేస్తున్నానో చూపిస్తాను మీకు. 4 గ్లాసుల వాటర్ తీసుకున్నా కదండి, ఫుల్గా. ఇగో 1 2 3. మీరు ఏ సైజు గ్లాస్ తీసుకుంటారో ఆ సైజు గ్లాస్ని బట్టి మనము 2 గ్లాసులకు 1 స్పూన్ నిండా తీసుకోవచ్చండి. చిక్కగా కావాలనుకున్నాం అనుకో గ్లాస్కు 1 చెంచా తీసుకోవాలి. పల్చగా జ్యూస్లాగా కావాలనుకున్నాం అనుకో నేను 4 గ్లాసుల నీళ్ళకు 3 స్పూన్ల పిండి వేసినండి. చాలా బాగా అవుతుంది. ఇప్పుడు మనం ఇలా సాల్ట్ వేద్దామండి. ఇక 1 చిటికెడు సాల్ట్ లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. మీరు మరి దగ్గరికి వచ్చిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఎండాకాలం ఎంత బాగుంటుందండి. ఇట్లా కొత్తిమీర, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అది లాస్ట్లో మరిగిన తర్వాత చూస్తాం మీకు. హెల్త్కి చాలా మంచిదండి ఇది. చాయ్, టీ, కాఫీ, గ్రీన్ టీ అవన్నీ ఏం బారవు. మన పూర్వీకులు అప్పుడు నానమ్మలు, తాతమ్మలు ఇలాంటిదే చాయ్కి బదిలీ పొద్దున్న లేవగానే 1 గ్లాసు, మధ్యాహ్నం పనికెళ్ళి రాగానే 1 గ్లాసు, సాయంత్రం పండుకునే ముందు 1 గ్లాసు తాగేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరిగినాక చిక్క అయిపోతుందండి. మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇక స్టవ్ పైన పెట్టుకున్నాం కదండి, సిమ్లో పెట్టుకోవాలి. పొంగుతుంది. పెద్ద బగోని పెట్టుకున్నారనుకో తొందరగా మసిలిపోతుంది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇట్లా నాలాగా చిన్నది పెట్టుకొని సిమ్లో పెట్టిరనుకో 20-25 నిమిషాలు పొంగకుండా, స్టవ్ మీద పడకుండా నిదానంగా మరుగుతుంది. ఇక తొందరగా కావాలనుకుంటే స్టవ్ పెద్దగా పెట్టుకోవాలనుకుంటే మీరు దగ్గర ఉండాలండి. పొంగితే ఎందుకంటే మళ్ళీ స్టవ్ మీద మనకే పని కదా, అందుకనే దగ్గరుండి చేసుకుంటే తొందరగా కావాలనుకుంటే స్టవ్ పెద్ద పెట్టుకోవాలి. లేదంటే ఇట్లా సిమ్లో పెట్టి మనం ఏ పని అయినా చేసుకోవచ్చు. ఒక 25 నిమిషాలు పడుతుంది. 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. మంచిగా మరిగి చిక్కగా వచ్చిన తర్వాత మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరగనండి, మళ్ళీ తర్వాత చూపిస్తాం. చూడండి, ఇట్లా మనం మధ్య మధ్యలో 6-7 సార్లు మంచిగా కలుపుకోవాలండి. తెల్లగా నువ్వులాగా వస్తుంది, ఇట్లా బురుగులాగా. అది స్పూన్ తోటి ఇట్లా తీసేసి వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా వాటర్లో గ్లాస్ వేసి పెట్టుకోవాలి. ఇది దీంతో కలుపుకుంటే మంచిగా, ఎందుకంటే చెంచాకు అంత అంటకుండా వాటర్లో వేస్తే మంచిగా ఉంటుందండి. ఇక చూడండి రెడీ అయిపోయింది. చూడండి మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు ఇట్లా కలుపుకోవాలి మనం, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. మీరు సిమ్లో పెట్టుకొని ఏ పనైనా చేసుకోవచ్చు అండి. మంచిగా అది అయిపోతుంటుంది. చూడండి ఇక ఇట్లా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఈ నులుగంతా పైనకు వస్తుంది ఇట్లా బురుగులాగా. నేను తీసేసిన ఇట్లా చెంచుతోటి ఇట్లా అంతా తీసేసిన. ఆ నులుగంతా పైనకు వచ్చిన తర్వాత అది తీసేసుకోకపోయినా ఏం కాదు, మనం ఇట్లా కలిపేసుకోవచ్చు. కానీ నురుగులాగా కనిపిస్తుంది కదా అని తీసేసిన నేను. ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది. ఒక 2-3 సార్లు కలిపినండి నేను. ఇట్లా సిమ్లో పెట్టుకున్నాం అనుకో అడుగు పట్టదు, ఏం ఉండదు, మంచిగా మరిగిపోతుంది. మంట పెట్టినాం అనుకో పొంగుతుంది. ఈ పిండి అంతా అడుగు పట్టి టేస్ట్ మారిపోతుంది. దగ్గర ఉండాలి అట్లా మంట పెడితే. ఇంక సిమ్లో పెట్టుకున్నాం అనుకో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా సరే మంచిగా మరిగిపోతుంది. స్టవ్ మీద మంచిగా ఉంటుంది, పొంగకుండా, బోగాని ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇట్లా ఎండాకాలము హెల్త్కి చాలా మంచిదండి. వేడి కాదు, వెయిట్ తగ్గుతారు, హెల్త్కి మంచిది, కూల్గా ఉంటుంది బాడీలో. మేము పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం 3 టైంలు తీసుకుంటామండి. ఇది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. వేడి కాదు, ఏది మంచిగా చాలా మంచిది హెల్త్కి. చూడండి ఇట్లా అయిపోయింది కదా. మనం ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. మళ్ళీ ఇందులో ఏం వేసుకోవాలో అది చూపిస్తాండి మీకు, కొంచెం చల్లారని. ఇప్పుడు చూడండి ఇట్లా మనం ఇట్లయినా సరే
తాగొచ్చండి రాగి అంబలి. మనం ఇట్లా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఇట్లా వేసుకొని తాగి చూడండి మీరు. ఇట్లా ఇష్టం ఉండదంటే ప్లెయిన్గా తాగొచ్చు, లేదు ఇట్లా కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రాగి అంబలి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. వెయిట్ ఉన్న వాళ్ళు కూడా తగ్గుతారు, వెయిట్ లేని వాళ్ళు కూడా ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకండి ఎవరైనా తీసుకోవచ్చు. కాఫీ టీలు మానేసి ఇది అలవాటు చేసుకోండి ప్రతిరోజు.